హలో ఆల్, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి ఏ సైట్లోనూ ఇంతవరకు అసలు కన్ఫర్మ్డ్ నామినేషన్ లిస్ట్ అనేది అప్డేట్ కాలేదు. సో దానివల్ల అందరూ చాలా రకాల ఊహాగానాలు అయితే చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ లిస్ట్ అప్డేట్ కాలేదు కాబట్టి. జస్ట్ ఇప్పుడే లిస్ట్ అప్డేట్ అయింది కాబట్టి ఈ 13th వీక్ ఎవరు నామినేషన్స్లో ఉన్నారు అండ్ వాళ్ళ ఓటింగ్ పొజిషన్స్ ఏంటో చూసేద్దాం. బట్ నామినేషన్స్ మాత్రం చాలా టఫ్గా జరుగుతున్నాయి. అందరూ గౌతమ్ని గట్టిగా టార్గెట్ చేశారు. వన్ బై వన్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఓవరాల్గా అయితే ఎక్కువ మనకి ఓట్స్ పడింది మాత్రం గౌతమ్కి, అట్ ద సేమ్ టైం విష్ణుప్రియకి. ఈచ్ పర్సన్కి 5 ఓట్స్ దాకా పడ్డాయి. అంతేకాకుండా ఇంకా నిఖిల్కి, అలాగే ప్రేరణకి, అవినాష్కి, పృథ్వీకి, టేస్టీ తేజకి వీళ్ళందరికీ 2 to 3 ఓట్స్ పడ్డాయి. కాబట్టి వీళ్ళు కూడా నామినేషన్స్లోకి అయితే వచ్చారు. బట్ ఈ లాస్ట్కి వచ్చేప్పటికి ఎంత ఎక్కువ మంది ఓటింగ్స్లోకి వస్తే అది కొంచెం వాళ్ళకే బెటర్. ఎందుకంటే ఎక్కువ మంది ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి. బట్ ఈసారి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో గాయ్స్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేయటం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా కన్ఫర్మ్ అయిన ఫైనల్ నామినేషన్ లిస్ట్ అండ్ వాళ్ళ ఓటింగ్ పొజిషన్స్ చూసేద్దాం మరి. సో నెంబర్ 1లో అయితే చాలా టఫ్ కాంపిటీషన్తో గౌతమ్ ముందుకెళ్ళిపోతున్నాడు. అతనికి మాత్రం తెలుగు ప్రజల సపోర్ట్ చాలానే దక్కిందని చెప్పాలి. అందరూ ఒక్కసారిగా గ్రూప్కి కానీ, గ్రూపిజానికి కానీ, అండ్ ఫేవరెటిజానికి, కే బ్యాచ్కి, అలా రకరకాల రీజన్స్ తోటి అందరూ వాళ్ళకి వ్యతిరేకం అవ్వటం వల్ల ఒక్కసారిగా గౌతమ్కి అది ఫుల్ సపోర్ట్ అయింది. అండ్ తాను కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు లోపల. సో దాటితోటి గౌతమ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే, సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, అండ్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉండగా, ఫోర్త్ పొజిషన్లో పృథ్వీ ఉన్నాడు, అండ్ ఫిఫ్త్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. ఇంకా డేంజర్ జోన్లో అయితే ప్రస్తుతానికి అవినాష్ అండ్ టేస్టీ తేజ ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ కనుక పెడితే ఈసారి వీళ్ళిద్దరికి ఎక్కువ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గైస్, మీరు ఎవరినైతే బాగా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో, టాప్ 5లో చూడాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు ఇచ్చిరండి. అప్పుడైతేనే వాళ్ళు ఫైనల్కి వెళ్ళే పొజిషన్స్ మెరుగుపడతాయి. మరింకెందుకు ఆలస్యం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ కోసం లైక్ చేసి కమెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.